సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్నూలు రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సైకిల్ యాత్రలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. సైకిల్ యాత్రకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలియడానికి మనతో పాటు కర్నూలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ఉన్నారు. ఆయనతో సరికొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఎలా ఉంది సార్ కార్యక్రమం? సూపర్ ఉంది. స్పందన మాత్రం ఎక్స్ట్రాడినరీ. పబ్లిక్లో వాళ్ళ ఫీలింగ్స్ అప్పుడే అర్థమవుతుంది. సో రేపు పోలింగ్ స్టేషన్ పోయినప్పుడు సైకిల్ టీజీ భరత్ గుర్తుండాలనే ఉద్దేశంతో ఒక సైకిల్ ర్యాలీ అనేది వీక్లీనో 10 days వన్సో కంప్లీట్ మా కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగే దాంట్లో ఉన్నాము. సో మెయిన్ వచ్చి వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకునేకి ఇది ఒక అవకాశం అనమాట. వాళ్ళ రెస్పాన్స్ బట్టి మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకోటి ఏమంటే మన గుర్తు సైకిల్ కాబట్టి రేపు పోలింగ్ స్టేషన్ పోయినప్పుడు సైకిల్ టీజీ భరత్ తప్ప వేరే కనపడరాదన్న ఉద్దేశంతో ఈ సైకిల్ ర్యాలీ చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా నగరమా మేల్కొని కార్యక్రమం కూడా చేపట్టారు. 2 సార్లు నగరం అంతా కూడా తిరిగారు, డోర్ టు డోర్. ప్రధానంగా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి సార్? ఇక్కడ సమస్యలు అయితే ప్రతి చోట ఉంది. డ్రైనేజ్ ఇష్యూస్, రోడ్ ఇష్యూస్, ఎలక్ట్రికల్ ఇష్యూస్, షార్ట్ సర్క్యూట్ అవుతుందంటారు వర్షాల్లో. డ్రైనేజ్ అయితే భయంకరం, ఎక్కడ క్లెన్లీనెస్ లేదు. సో ఇవన్నీ వాటర్ ఇష్యూస్, ఎక్కడ చూడు పెన్షన్స్ పోయినాయి. ఎక్కువ అంటే ఈ ట్రాఫిక్ది కూడా ఎక్కడైతే రౌండ్ అబౌట్స్లో పెట్టినారో యాక్చువల్గా అయితే అది వసూలు చేసే దానికోసం పెట్టారు. ఎక్కడ కూడా రౌండ్ అబౌట్స్లో మనము ప్లాన్ చేయరనమాట ట్రాఫిక్ సిస్టమ్. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టి స్పెసిఫిక్గా వాళ్ళకి పెనాల్టీ వేసి వసూలు చేసే దానికోసం అది పెట్టినారు. యాక్చువల్గా రౌండ్ అబౌట్స్లో ఎక్కడ ఉండదు. సో ఇట్లా సమస్యలు అయితే తీవ్రంగా ఉంది. యూత్కి ఎస్పెషలీ జాబ్స్ లేక అల్లాడిపోతున్నారు. నేను జాబ్ మేళా పెడితే దగ్గర 400 మందికి నేను జాబ్ ఇప్పించగలిగిన, దాదాపు 1000 మంది పైన రిజిస్ట్రేషన్ చేసుకోగలిగినారు. ఎవరు వచ్చినా డైలీ సార్ మాకు ఈ సంక్షేమం పథకాలు ఓకే సార్, బట్ మా పిల్లలు ఉద్యోగాలు లేవు, చాలా తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. రేట్లు నిత్యావసర సరుకులు అయితే భయంకరంగా పెరిగిపోయింది. ఆదాయం పెరిగిందంట, పెరగలేదు. సో ఇట్లాంటి సమస్యలు ఎక్కడ చూడు ముట్టండి వాళ్ళ సమస్యలే చెప్తారు. ఇంకా గవర్నమెంట్ టీచర్సు, గవర్నమెంట్ అఫీషియల్ చెప్పే పనిలే. వాళ్ళు బయటపడి చెప్పలేకపోతున్నారు. కానీ చాలా బాధల్లో ఉన్నారు ప్రతి కర్నూలు ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? సో నేను కూడా సూపర్ 6 ఎట్లయితే మన చంద్రబాబు గారు పథకాలు అంటే సూపర్ 6 మేనిఫెస్టో తెచ్చారో, నేను కూడా కర్నూలుకి సూపర్ 6 మేనిఫెస్టో రెడీ చేస్తున్నా, త్వరలో లాంచ్ చేయబోతున్నా. ఆ సూపర్ 6లో అన్నీ నేను వివరాలు ఇవ్వబోతున్నా. సో మొత్తం మీద సైకిల్ యాత్ర కూడా అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. కర్నూలు నగరంలో చాలా ప్రధాన సమస్యలు ఉన్నాయి. టీడీపీ అధికారంలో రాగానే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని టీజీ భరత్ భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.
टीजी भरत सर नायकत्व కాబోయే ఎమ్మెల్యే టీజీ భరత్ సార్ నాయకత్వం